పిఠాపురంలో టీడీపీ నేత వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్ అని వాళ్ళ పార్టీ ఆయన విషయంలో నిర్ణయం తీసుకుంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. వర్మని గౌరవించడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటుందన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా తాము కూడా చూసుకుంటున్నామన్నారు. పిఠాపురంలో జనసేన ప్లీనరీ సభా ప్రాంగణంలో 75 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశామన్నారు. అటువంటి 5 సంవత్సరాలు ఎవరు కోరుకోరు, అట్లా ఉంటాయని కూడా ఎవరు ఊహించుంటారు. సో వర్మ గారు కూడా ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. అయితే పదవులు ఎవరికి కేటాయిస్తారనేది ఏ పార్టీ అధిష్టానం అది నిర్ణయం తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా మాలో ఉన్న నాయకుల్ని కూడా ప్రతిసారి అదే అంటున్నారు. ఏదో వారసత్వం రాజకీయం అని ఎవరైనా అంటే చాలా పొరపాటు అది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరేది అంటే యువ నాయకత్వం, కొత్త నాయకత్వాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఎంతమందికి అవకాశం ఇవ్వగలితే అంతమందికి ఇవ్వాలి మన అవకాశం అని ఆయన నిలబడతారు. ఆయన ఇప్పుడు చాయిస్ ఇస్తే ఆయన పదవి తీసుకోరు, కానీ ఇతరులకు పదవి ఇచ్చే మనిషి ఆయన. కాబట్టి వర్మ గారి విషయంలో కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి. ఆ విధంగా ఆయనకు గౌరవించుకుంటాం. ఆయన కూడా వాళ్ళ పార్టీలో ఉన్న అంతర్గత విషయం అది వాళ్ళు మాట్లాడాలి. కూటమిలో భాగస్వాములుగా ఆయన సహకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ నిలబడ్డారు. మీ అందరం కూడా ఆయన గౌరవించుకుంటాం. ఎందుకంటే వర్తమాన రాజకీయాల్లో భవిష్యత్తు గురించి ప్రణాళికబద్ధంగా సమాజం గురించి ప్రణాళిక ఒక పర్యావరణం గురించి దృష్టి పెట్టుకున్న ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాకు ఇచ్చిన సలహా మేరకు సభ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా పర్యావరణాన్ని మనం దృష్టిలో పెట్టుకుని గౌరవించుకుంటూ పారిశుద్ధ్యం గురించి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఉండే విధంగా ఒక కమిటీ నియమించమని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మన పార్లమెంట్ సభ్యులు ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఒక 25 మంది స్థానికంగా ఉన్న నాయకులందరితోటి ఒక చక్కటి కమిటీ వేసి ప్రతి ఫ్లెక్సీ కానివ్వండి, ప్రతి జెండా కానివ్వండి, అది ఇతర పార్టీల జెండాలైనా సరే గౌరవించుకుంటూ చాలా జాగ్రత్తగా సభ పూర్తయిన తర్వాత ఆ సభా ప్రాంగణమే కాకుండా చుట్టుపక్కల కూడా హైవేలోనూ గ్రామాల్లోనూ అన్ని చోట్ల కూడా ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రిపేర్ చేయమని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారు. దాని మేరకు మేము సిద్ధమవుతున్నాం. ఇది బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఇట్లా ప్లాన్ చేసి ఉండరు. నిజంగా వర్తమాన రాజకీయాల్లో ఈ విధమైన ఆలోచనలు పర్యావరణం గురించి ప్రత్యేకంగా ఒక నమ్మకంతో భవిష్యత్తు మనకు ఉండదు, మన పర్యావరణ జాగ్రత్త చూసుకోకపోతే అనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. సుమారు 5 గంటల పాటు జరిగే ఈ సభ 4ంటికి ప్రారంభమవుతుంది. తప్పకుండా అనేక మంది నాయకులు అనేక అంశాలపైన కూటమిలో ఉన్నాం కాబట్టి మీ అందరం కూడా ఎంతో బాధ్యతతోటి రాబోయే రోజుల్లో చేయబోయే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటివరకు మేము 9 నెలల్లో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం ఆ కార్యక్రమాల గురించి కూడా మేము అందరం కూడా మాట్లాడతాం. మీరందరినీ కూడా సహకారం ఎంతో అవసరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలకి నాయకులకి ఈ రోజున మేము ఫైనలైజ్ చేసింది ఏంటంటే తిరుగు ప్రయాణంలో మీకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మీకు ఎంపీ గారు చక్కటి సలహా ఇచ్చారు. అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారు ఖచ్చితంగా 4 ప్రధాన రహదారుల్లో ప్రతి ఒక్కరికి కూడా భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.